ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ఓ పిలిపిచ్చాడు. వెడ్ ఇన్ ఇండియా. మనం మేడ్ ఇన్ ఇండియా నినాదం విన్నాం. ఇప్పుడు ఇది వెడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే పెళ్ళిళ్ళు చేసుకోండి, మేడ్ ఇన్ ఇండియా మ్యారేజెస్. ఈ మాట విన్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి వెడ్ ఇన్ ఇండియా కాకపోతే ఇంకెక్కడ పెళ్ళి చేసుకుంటారు? సో పెళ్ళి ఇండియాలోనే జరుపుతారు కదా, అందులో అందరికీ తెలుసు కదా మన ఇంట్లో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వధువు ఇంట్లో అమ్మాయి ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. కొన్ని చోట్ల వరుని ఇంటి వద్ద కూడా జరుగుతాయి. సో ఇండియన్ కల్చర్ ట్రెడిషన్లో ఉన్న డైవర్సిటీ ఇది. బట్ మన ఇంటిలో జరిగే వివాహం, మన ఊర్లో జరిగే వివాహం మరి ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని ఎందుకు అంటున్నాడు ప్రైమ్ మినిస్టర్? వెడ్ ఇన్ ఇండియా భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకోమని ఎందుకు అంటున్నాడు అనేది కొంత అనుమానం కలిగింది. సో దీన్ని లోతుగా పరిశీలిస్తే నరేంద్ర మోడీ ఈ మాట అనడానికి చాలా మీనింగ్ ఉంది, చాలా రిలవెన్స్ కూడా ఉంది. ఇదేదో కేవలం మాట మాత్రం అన్నది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఒక ట్రెండ్ వెల్త్ ఇండియాలో ఉన్నది ఏంటంటే భయంకరమైన వెల్త్ ఇన్ఈక్వాలిటీసు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఆదాయాలు సంపదలో అన్బిలీవబుల్, మనం ఊహించలేనన్ని అసమానతలు ఉన్నాయి. అందువల్ల ఇండియన్ సొసైటీలో ఒక స్మాల్ సెక్షన్ ఇవాళ భారతదేశం దాటి విదేశాలలో పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలైంది. ఈవెన్ మీరు టూరిజంలో కూడా కనబడుతుంది. ఇండియాలో పర్యటించకుండా మన దేశ పర్యాటక క్షేత్రాలని పట్టించుకోకుండా థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం కూడా పెరిగింది. ఈవెన్ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇవాళ ఈ ఇతర డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళడం మొదలైంది. హనీమూన్ కూడా మీరు ఈ దగ్గర ఇతర భారతదేశానికి సమీపంలో ఉన్న దేశాలు వెళ్ళడం మొదలైంది. అందువల్లనే ఆ మధ్య ప్రైమ్ మినిస్టర్ ఇంకో పిలుపు కూడా ఇచ్చాడు. మీరు ఇండియాలో పర్యాటక క్షేత్రాలని తిరగండి అని. విదేశాలకు వెళ్ళడం నేరం కాదు, కానీ ఇండియాలో పర్యాటక క్షేత్రాలని కూడా సందర్శించండి అని పిలిపించాడు. దీనికి కారణం ఏంటంటే టూరిజం ఒక పెద్ద ఇండస్ట్రీ, ఇది హైలీ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. సో మన దేశ జీడిపికి, దేశ ఉపాధికి టూరిజం కీలకంగా దోహదం చేస్తుంది. అయితే టూరిజమే కాదు, మ్యారేజెస్ కూడా ఒక పెద్ద ఎకానమీ, చాలామందికి తెలియని ఎకానమీ ఇది. భారతదేశంలో ఏటా 38 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతాయట అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ వారి అంచనా ప్రకారం మన దేశంలో ఏటా 38 lakh మ్యారేజెస్ జరుగుతాయి. వీటి టోటల్ ఎకానమీ విలువ 4,74,000 కోట్లు, 4,74,000 crores భారతదేశంలో మ్యారేజెస్ ఎకానమీ. ఇదేంటి మ్యారేజెస్ ఎకానమీ ఇంత ఉంటుందా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు పాతకాల రోజుల్లో 16 రోజుల పండుగ అని జరుపుకునేవారు. పెళ్ళికి వస్తే వారం రోజులు ఉండిపోయేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అది పోయింది. మళ్ళీ ఇప్పుడు స్లోగా పెరిగింది. మీరు గమనించండి, ఒక మ్యారేజ్ మాత్రమే జరగడం లేదు, ఒక రిసెప్షన్ మాత్రమే జరగడం లేదు, సంగీత్, హల్దీ, ఇలా అనేక రకాల పెళ్లి కూతురు చేయడము, ఇలా అనేక రకాల ఈవెంట్స్ పెరుగుతున్నాయి. మీరు ఒక సింగిల్ ఈవెంట్ నుంచి దాటిపోయి ఇవాళ మ్యారేజ్ అంటే మల్టిపుల్ ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఈ మల్టిపుల్ ఈవెంట్స్ వల్ల దీంతో పాటు ఒక అనేక రకాల యాక్టివిటీస్ ఉంటాయి. మీకు ఇన్విటేషన్స్ నుంచి మొదలుకొని గిఫ్ట్స్, వేల రూపాయల గిఫ్ట్లు, అలాగే క్యాటరింగు, మేకప్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఒక వెన్యూ డెకరేషన్, ఇలా ఒకటి కాదు. మ్యారేజెస్ అంటే దాని చుట్టూ ఒక పెద్ద ఎకానమీ, ట్రాన్స్పోర్టు, ఇలాంటి ఎకానమీ బిల్డప్ అవుతుంది. దీనికి తోడు ఆధునిక కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే డెస్టినేషన్ వెడ్డింగ్. అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉండండి, జైపూర్ వెళ్ళి అక్కడ ఒక ప్యాలెస్లో వెడ్డింగ్ అంటే రిసెప్షన్ మళ్ళీ ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున జరుపుతారు. మ్యారేజెస్ మాత్రం ఒక దగ్గరి బంధువులు వెళ్ళి ఒక గోవాలోనో లేదంటే ఒక ప్యాలెస్లోనో వెళ్ళి ఒక టూరిస్ట్ ప్లేస్లోనో వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంది. ఒకప్పుడు దేవాలయాలకు వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యేది. ఇప్పుడు అందమైన పర్యాటక క్షేత్రాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంది.
వేరే ఊరికి పోకపోయినా బీచ్ వెడ్డింగ్ అని, రివర్ సైడ్ వెడ్డింగ్ అని, ఇలా రకరకాల ప్లేసెస్లో నేచర్ వెడ్డింగ్ అని, అంటే అలా పెరుగుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో మీరు చూడండి, గండిపేట్ బ్యాక్ డ్రాప్తో చాలా రిసార్ట్స్ వచ్చాయి. అక్కడ పెళ్ళిళ్ళు, అలాగే ఫంక్షన్లు, రిసెప్షన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే బ్యాక్ డ్రాప్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు వెనక గండిపేట ఉంటుంది. సో ఇలా రకరకాల రూపాల్లో ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ, వెడ్డింగ్ ఎకానమీ పెరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఉన్న అల్ట్రా రిచ్, సూపర్ రిచ్ విదేశాలకు వెళ్ళి కూడా వెడ్డింగ్ చేసుకుంటున్నారు. సో ఇతర దేశాలకు వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడ జరుపుకొని వస్తున్నారు. ఇది గమనించిన ప్రధానమంత్రియే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లు మీరు విదేశాల్లో ఎందుకు జరుపుకుంటారు, మన దేశంలోనే పెళ్ళిళ్ళు జరుపుకోండి అని వెడ్ ఇన్ ఇండియా పిలిపించారు. ఇలా విదేశాలలో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల భారతదేశం నుంచి వెళ్తున్న ఎకానమీ 1,00,000 కోట్ల రూపాయలట. అందువల్ల ఈ విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్లను మనం తగ్గిస్తే ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీకి యాడ్ అవుతుందట. ఇదే కాదు, వెడ్ ఇన్ ఇండియా అనేది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్గా కూడా టేకప్ చేస్తున్నారు. గ్లోబల్ వెడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకోండి వచ్చి అని. ఇప్పుడు మన వాళ్ళు వేరే విదేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నట్లే విదేశీయులు వచ్చి ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ టూరిజం పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు, కంపారిటివ్లీ చీప్ కనుక. దీన్ని మెడికల్ టూరిజం అంటారు. ఇప్పుడు వెడ్డింగ్ టూరిజం అంటే వేరే దేశం వాళ్ళకు కూడా ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడ పర్యాటక క్షేత్రాలు చూసి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలని ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇండియాలో వెడ్డింగ్ అనేది ఒక పెద్ద కల్చర్ ఇది. మీరు అందుకే బాలీవుడ్ సినిమాలో చూడండి, టాలీవుడ్ సినిమాలో చూడండి, పెళ్ళిళ్ళు, పెళ్లి చుట్టూ పాటలు, పెళ్లి చుట్టూ సెట్టింగ్స్, పెళ్లి పుస్తకం ఇప్పటికీ కూడా మనం ప్రతి మ్యారేజ్లో పాటలు వింటూ ఉంటాం. అందువల్ల ఇండియాలో మ్యారేజ్ అనేది ఒక ఫెస్టివిటీ, ఒక కల్చరల్ ఎక్స్ట్రావగెన్సా, ఒక సాంస్కృతికపరమైన ఒక ఉత్సవం. అందువల్ల చాలా దేశాలు ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. అందువల్ల ఇండియన్ మ్యారేజెస్ ఇకోసిస్టమ్ ప్రపంచ పర్యాటకుల్ని కూడా మన దేశానికి అట్రాక్ట్ చేయొచ్చు. అందుకే ఇటీవల మన భారతదేశ టూరిజం మినిస్ట్రీ ఇండియా సేస్ ఐ డూ అనేటువంటి ఒక క్యాంపెయిన్ కూడా జరిపింది. అంటే భారతదేశంలో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోండి, వెడ్ ఇన్ ఇండియా అనే క్యాంపెయిన్ కూడా నడిపింది. అందువల్ల ఎకానమీలో ఈ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ముందుకు వెళ్ళాలని చూస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న అనేక ప్రదేశాలని ఈ వెడ్డింగ్ డెస్టినేషన్గా మార్చుకోవచ్చు. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర వెళ్ళి వెడ్డింగ్ చేసుకోవచ్చు, ఒక ఫారెస్ట్ లోపల వెడ్డింగ్ చేసుకోవచ్చు వెళ్ళి. సో ఇలా ఒక ఇకో పార్క్లో వెడ్డింగు, ఒక పెద్ద హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర వెడ్డింగు, ఓ రివర్ సైడ్ వెడ్డింగు, ఇలా వెడ్డింగ్ డెస్టినేషన్లను కనుక డెవలప్ చేయగలిగితే ఒక అడ్వెంచరిస్ట్, ఒక మంచి కొండ ప్రాంతాల్లో వెడ్డింగ్, సో ఇలాంటివి కనుక డెవలప్ చేయగలిగితే ఒక చారిత్రక ప్రదేశం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇలాంటి వాటిని గుర్తించి కనుక వెడ్డింగ్ డెస్టినేషన్స్గా డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఎకానమీ బిల్డప్ అవ్వడానికి కూడా దోహదం చేస్తుంది.